నాటి నుండి తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర జరగబోతోంది. ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. 17 పార్లమెంట్ సెగ్మెంట్లు 33 జిల్లాలు కవర్ చేస్తూ యాత్ర సాగనుంది. 17 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉత్పన్నం కాదు అంటున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఒంటరిగానే ఎన్నికలకు వెళతామన్నారు. ఆయన పార్లమెంటరీ పార్టీ మొదటి మీటింగ్ లోనే తెలంగాణ అభ్యర్థులను ఖరారు ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో రోజు రోజుకు లోక్సభ ఎన్నికల పోరు వేడి పెరుగుతోంది. టార్గెట్ 370 అని మోదీ అంటుంటే వై నాట్ 17 అంటున్నారు తెలంగాణ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు నిరాశపరిచినా పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచేలా కసరత్తు చేస్తున్నారు కమలనాథులు. ఈ క్రమంలోనే ఇవాల్టి నుండి మార్చి 1 వరకు విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టారు. నారాయణపేట జిల్లాలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు కాసేపటి క్రితం హైదరాబాద్ నుండి బయలుదేరారు తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. యాత్ర టార్గెట్ ఏంటి, దాని పూర్తి స్వరూపం ఎలా ఉండబోతోంది, లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కమలం పార్టీ ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది, కిషన్ రెడ్డి ఏమంటున్నారు? TV9 సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ వివరాలు అందిస్తారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల వ్యూహాలకు సంబంధించి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా విజయ సంకల్పంతో లోక్సభ ఎన్నికలకు ముందుగానే శంఖారావం పూరించారు. ఏంటి లోక్సభ ఎన్నికలు అనగానే ఒక బీజేపీలో ఒక తెలియని ఉత్సాహం కనిపిస్తుంది, కారణం ఏంటి? ఈరోజు తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలలో యావత్ భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ లేక భారతీయ జనతా పార్టీ సానుభూతిపరులు కానీ ఆ రకంగా యావత్ భారతదేశం కానీ యువకుల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు కూడా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ తిరిగి రావాలని, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పతనమవుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి పార్లమెంట్లో 40 సీట్లు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం లేదు. రాహుల్ గాంధీ నాయకుడుగా వాళ్ళ పార్టీ నాయకులే ఈరోజు గుర్తించే పరిస్థితి లేదు. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆవశ్యకత ఈరోజు తెలంగాణలో లేదు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్లో అస్సలే లేదు. ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు, ఒక సీటు ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో రాబోతుంది. నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వ దేశ ప్రజల ఆశీస్సులతో ప్రధానమంత్రి కాబోతున్నారు. అందులో తెలంగాణ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలనేది మా లక్ష్యం. జాతీయ స్థాయిలో మీరు 370 సీట్లు సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. దానిలో తెలంగాణ భాగస్వామ్యం ఎంత ఉండాలని కోరుకున్నారు? 17కు 17 సీట్లు గెలవడం కోసమే పోటీ చేస్తున్నాం. ఇంక్లూడింగ్ అసదుద్దీన్ ఓవైసీ సీటు, ఏదైతే ఎంఐఎం సీటు హైదరాబాద్ నగరం ఉందో దాన్ని కూడా ఈరోజు ఛాలెంజ్ చేసే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అసదుద్దీన్ కూడా ఓరించాలి, మట్టి కరిపించాలి, ఆయన మతోన్మాద చర్యలకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో ఈరోజు గట్టి పోటీ ఇవ్వబోతూ ఉన్నాం. కాబట్టి మెజార్టీ సీట్లు, డబల్ డిజిట్లో మెజార్టీ సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. విజయ సంకల్ప యాత్రతో మీరు ముందస్తుగానే ఎన్నికల శంఖారావం పూరించిన అభ్యర్థుల మీద క్లారిటీ లేకపోవడంతో ఆశావాహులు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎక్కువ ఉంటారు. ఈ విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేటప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం లేదంటారా? ఇంతవరకు దేశంలో ఏ పార్టీ కూడా అభ్యర్థులను నిర్ణయించింది, మేము ఒక్కరమే కాదు. కాబట్టి మాది పార్టీ క్యాడర్ బేస్ పార్టీ, ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ. కాబట్టి అభ్యర్థుల ఎంపిక అనేటువంటిది పెద్ద సమస్య కాదు. అభ్యర్థులకు సంబంధించి మా పార్లమెంట్ పార్టీ బోర్డు ఢిల్లీలో మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారి అధ్యక్షతన జరుగుతుంది. అందులో మొదటి సమావేశంలోనే తెలంగాణకు సంబంధించినటువంటి మెజార్టీ సీట్లు కూడా అందులో నిర్ణయించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందన్న అంశాన్ని, కానీ ఇటీవల పరిణామాలు గమనిస్తే త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి మీ అధిష్టానాన్ని కలిసి పొత్తు మీద చర్చించే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా నిన్న మీరు మాట్లాడిన తర్వాత జరిగింది. దీని మీద ఎలా చూస్తారు? ఇవన్నీ కూడా ఏమి ఉత్పన్నం కావు, ఇవన్నీ కూడా గాలి మాటలు, ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎవరు ఢిల్లీకి వెళ్తున్నా లేక అమెరికాకి వెళ్ళినా పాకిస్తాన్కి వెళ్ళినా భారతీయ జనతా పార్టీ మాత్రం తెలంగాణలో సొంతంగా పోటీ చేస్తుంది, ఒంటరిగా పోటీ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మునిగిపోయే నావాలంటిది బీఆర్ఎస్ పార్టీ. ఆల్మోస్ట్ మునిగిపోయింది. కాబట్టి అలాంటి నావను దగ్గరికి చేరనివ్వము. భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది, అన్ని సీట్లకు పోటీ చేస్తుంది, మెజార్టీ సీట్లు గెలవబోతూ ఉంది. టీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది నాయకులు కూడా
కింది స్థాయి కార్యకర్తలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా తెలంగాణలో చేపట్టే విజయ సంకల్ప యాత్రతోటి కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము. డెఫినెట్గా ప్రజల ఆశీస్సులు కూడా దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్న మోడీ గారి మీద నమ్మకం ఉంచుతారన్నటువంటి ధీమాన్ని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్. తెలంగాణ నలుదిక్కులు కవర్ చేసేలా ఎంపీ సెగ్మెంట్లను 5 క్లస్టర్లుగా విభజించి ఈ యాత్రకు శ్రీకారం చుట్టింది కమలం సేన. 4 క్లస్టర్లలో ఒకేసారి యాత్రల ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. 17 పార్లమెంట్లు, 33 జిల్లాలు, అన్ని మండల కేంద్రాలు కలిసేలా యాత్రను డిజైన్ చేశారు. రోజు 2-3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర చేస్తూ మొత్తం 106 సభలు, 100 రోడ్ షోలతో ప్రచారం హోరెత్తేలా ప్రజల్లోకి వెళుతున్నారు కమలం పార్టీ నేతలు. యాత్రలో జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలను ఇన్వాల్వ్ చేయబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 5,500 కిలోమీటర్ల మేర రథయాత్ర సాగనుంది. అన్ని యాత్రలు చివరి రోజున హైదరాబాద్లో కలుస్తాయి. యాత్రల ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు.